నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగమునందు 9వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. తాత్పర్యం: ఓ అర్జున, ఒకవేళ నీ మనోబుద్ధులను అంటే నీ చిత్తమును నాయందు స్థిరముగా నిలబడడానికి శక్తి లేతే దానికి తగిన అభ్యాసం చేసి సాధించు. అర్జున, ఒకవేళ నీవు నీ మనసును బుద్ధిని రెండింటినీ కలిపి చిత్తమంటారు నాయందు అంటే ఆత్మయందు లగ్నం చేయడం నీకు చేత కాలేదని అనుకో. అప్పుడు రెండో మార్గం కూడా ఉంది అని అంటున్నాడు పరమాత్మ. ఎవరికి మొదటి నుంచి ఏది అలవడదు, అభ్యాసం చేయాలి. పాఠం కూడా ఒకసారి చదివితే రాదు, ప్రతిరోజు చదవాలి. ఏ పని కూడా ఒకసారి చేస్తే అన్ని తప్పులు చేస్తాం. చేయగా అది అలవాటవుతుంది. చెడ్డ అలవాట్లను తొందరగా నేర్చుకునే మనం మంచిని అంత తొందరగా గ్రహించలేము. అందుకని పరమాత్మ మనసును బుద్ధిని ఆత్మలో నిలపడమనే ప్రక్రియను అభ్యాసంతోనే సాధించాలి అని బోధించాడు. అందుకే ఇంతకుముందే అభ్యాసమును ఒక యోగంగా పరిచయం చేశాడు పరమాత్మ. అభ్యాసం చేయాలంటే ముందు మనలో ఒక కోరిక పుట్టాలి. అందుకే మామిచ్చాప్తుం అని అన్నాడు పరమాత్మ. నన్ను పూజించాలి, ధ్యానించాలి, నన్నే పొందాలి అనే కోరిక ముందు నీలో పుట్టాలి. అప్పుడే ఎన్ని పనులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అభ్యాసం చేస్తావు. మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏది ఒక్కసారి చేస్తే రాదు. పట్టు వదలకుండా నిరంతరం చేయాలి. మరలా చేయాలి. దానిని నిరంతర అభ్యాసం అని అంటారు. అసలు కోరికే లేకపోతే బలవంతంగా కూర్చున్నా నీ మనసు దేవుడి మీద నిలవదు. దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి పరమాత్మను పూజించాలి, ఉపాసించాలి, ధ్యానించాలి అనే కోరిక బలంగా మనసులో కలగాలి. అప్పుడే నిరంతర సాధన అభ్యాసం సాధ్యమవుతుంది. ఉదాహరణకు సాయంత్రం 6 గంటలకు ఒక అభిమాని యొక్క అభిమాన హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా టీవీలో వస్తుంది అనుకుందాం. 2 రోజుల ముందే ఆ విషయం తెలిసిన ఆ అభిమాని తన అభిమాన హీరో సినిమా టీవీలో చూడాలని కోరిక గాఢంగా పెంచుకుంటాడు. ఆ సమయంలో తనకు ఉన్న అన్ని అతి ముఖ్యమైన పనులను మానుకోవడమో వాయిదా వేసుకోవడము చేసుకుంటాడు. 5:30కే టీవీ ముందు కూర్చుంటాడు. రిమోట్ ఎవ్వరికి ఇవ్వడు. 6 గంటలకు సినిమా మొదలవగానే పొంగిపోతాడు. అర్థం లేని అన్ని ప్రకటనలను ఓపికగా భరిస్తూ సినిమా చూసి పరమానందం పొందుతాడు. ఇదంతా ఎందువల్ల జరిగింది? ఆ సినిమాను టీవీలో చూడాలని కోరిక గాఢంగా అతని మనసులో పాతుకుపోవడం వల్ల. అలాగే పరమాత్మను పూజించాలి, ఉపాసించాలి, ధ్యానించాలి అనే కోరిక గాఢంగా ఉంటే మనస్సు నిలువక ఏం చేస్తుంది? ఆ గాఢమైన కోరికకు నిరంతరం అభ్యాసం తోడైతే పరమాత్మ అతని వెంటే ఉంటాడు. కానీ ఇదంతా సాధారణ మానవులకు సాధ్యపడడం లేదు. ఎందుకంటే వారు ప్రతిరోజు ఎన్నో పనుల్లో మునిగి తేలుతుంటారు. పనికి మాలిన విషయాలు ఎన్నో చర్చిస్తుంటారు. అర్థం లేని సీరియళ్ళు, సినిమాలు పదే చూస్తుంటారు. కానీ దేవుడి ముందు కూర్చోవడానికి తీరిక దొరకడం లేదండి అని అంటారు. ఇది మనం సాధారణంగా వినే మాట. తీరిక లేక కాదు, అలా కూర్చోవడానికి మనసు అంగీకరించక. అటువంటి కోరిక లేక అంటే బాగుంటుంది. వీళ్ళే ప్రతిరోజు బాగా అలంకరించుకుని దేవాలయాలకు వెళ్తారు, పూజలు చేయిస్తారు. మేము ఆ పూజలు చేయించాం, ఈ ప్రసాదాలు పంచామని గొప్పలు చెప్తారు. తాము గొప్ప భక్తులమని అందరూ అనుకోవాలని వారి తాపత్రయం. కానీ తాము ఉద్ధరింపబడాలని అనుకోరు. ఇందుకే భగవంతుడు ఈ శ్లోకం చెప్పాడు. మనం వృధాగా గడిపే సమయంలో కొంచెం సమయమైనా భగవద్ధ్యానంలో గడపాలనే కోరిక కలిగితే ఆ కోరికకు అనుగుణంగా తగిన అభ్యాసము చేస్తే మరుజన్మకు మంచి మార్గం వేసుకోవచ్చని అర్జునుడి ద్వారా మనకు ఉపదేశించాడు. ఎంతసేపు కూర్చున్నా మనసు భగవంతుని యందు నిలవడం లేదు. మనసు పరిపరి విధాల పోతూ ఉంటుందనే వారికి ఈ శ్లోకం చక్కని పాఠం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.